Subscribe to Color Frames. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆల్అౌట్ అవడంతో మొదట కంగారులదే ఆధిపత్యం కనిపించింది. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఓవరాల్ గా ఈ పిచ్ పై ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోయారు. తమ పసందైన బౌలింగ్ ప్రదర్శనతో ఇరు జట్లు పేసర్లు చెలరేగిపోయారు. తొలి రోజు ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ ను 150 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ కూడా బలహీనంగా కనిపించింది. బుమ్రా సారథ్యంలో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురిచేశారు. బుమ్రా, సిరాజ్లు అక్కడి పేస్ కు దొరుకుతున్న సాయంతో విజృంభిస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ చెలరేగుతారని ముందే ఊహించిన యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఇంత బాగా బౌలింగ్ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. రాణాకు ఇదే తొలి టెస్ట్ కూడా. ఈ మ్యాచ్ లో రాణా తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు. రెండో రోజు మిచెల్ స్టార్క్ ను ఇబ్బంది పెట్టాడు. ఒక దశలో రాణా బౌలింగ్ కు స్టార్క్ భయపడ్డాడు. దీంతో ఒత్తిడికి లోనే రాణాను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే రాణాను అడ్డుకునేందుకు స్టార్క్ బెదిరింపులకు పాల్పడ్డాడు. నువ్వు నన్ను బౌన్సర్ తో టార్గెట్ చేస్తే మీరు బ్యాటింగ్ కు వచ్చినప్పుడు నేను కూడా అదే చేస్తాను అంటూ స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. దీనికి రాణా భయపడలేదు. రాణా స్టార్క్ వైపు నవ్వుతూ నేను మీకంటే వేగంగానే బౌలింగ్ చేస్తానని అన్నాడు. విశేషం ఏంటంటే చివరకు మిచెల్ స్టార్క్ రాణా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. స్టార్క్ బాదిన బంతి గాల్లోకి లేవడంతో రిషబ్ పంత్ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కాగా స్టార్క్ 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో జట్టులో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 104 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇదిలా ఉండగా రాణా, స్టార్క్ ఇద్దరు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడారు. 2024లో కోల్కతా విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.